గోరుచిక్కుడు మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. మిక్సీ తీసుకోవాలి, దాంట్లో వెల్లుల్లి వేసుకోవాలి, చెక్క లవంగా వేసుకోవాలి, అలాగే కొబ్బరి ముక్కల్ని తరిగి పెట్టుకున్న అవి కూడా యాడ్ చేసుకోవాలి. ఆనియన్ అండి, 2 ఆనియన్లు వేసాను చిన్నవి. మీకు ఒకటైతే ఒకటే వేసేసుకోండి, పెద్ద ఆనియన్ అయితే. నేను 2 చిన్నవి కాబట్టి ఆనియన్ యాడ్ చేశాను. అలాగే 1/2 స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు కొంచెం వేస్తున్నా, అప్పుడు కొంచెం చూసి తగ్గట్టు వేసుకున్నాం. కుక్కర్లో మనము చేసుకున్నప్పుడు కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలండి. ధనియా పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. 1 స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ చకచకా ఉంటే జస్ట్ ఒక 20 మినిట్స్లోనే డిష్ రెడీ అవుతుందండి. బాగా టేస్టీగా ఉంటుంది. ఇలా ట్రై చేయండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. అలాగే కొత్తిమీర నేను వాష్ చేసి పెట్టుకున్నాను. ఉప్పు వేసుకోవాలండి. కొత్తిమీర కూడా వాష్ చేసి పెట్టుకున్నా, అదే యాడ్ చేసుకోవాలి. ఇది తెల్ల నువ్వులండి, కొంచెము మనం ఎనర్జీ లెవెల్స్ పెరిగేకి బాగుంటుంది. అదే యాడ్ చేసుకొని దాన్ని పౌడర్గా చేసి పేస్ట్గా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ తీసుకొని దాంట్లో ఆయిల్ యాడ్ చేసేసుకొని మనము ఆనియన్ ఒకటి చిన్న పీసెస్గా తరిగి పెట్టుకోవాలండి. ఎందుకంటే పోపు కావాలి. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, ఆనియన్, మిరపకాయ, కరివేపాకు, మామూలు పోపుకి వేసే జనరల్వే అండి, ఇంకేమీ లేదు. వంట చాలా ఈజీ అండి, అది చేస్తే ఈజీ. మనం ఏదో కష్టం అనుకుంటాం, కానీ అన్నీ నేర్చుకుంటే ఓ ఇంతేనా అని అనిపిస్తుంది. కర్రీ ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఆనియన్ యాడ్ చేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర అయిపోయాక ఆనియన్ కట్ చేసి యాడ్ చేసుకొని మిరపకాయ ఆన్ చేసుకోవాలి. కరివేపాకు వేసాను, కొంచెం వేగనీయాలండి పచ్చివాసన పోయే వరకు. నేను టమోటో ఒకటి వేసానండి, పీసెస్గా కట్ చేసేసి. ఇప్పుడు గోరుచిక్కుడు కూడా కడిగి పెట్టుకున్నానండి, అది కూడా యాడ్ చేస్తున్నాను. 2 సెకండ్స్ దాన్ని వేగనీయాలి, ఎందుకంటే పచ్చివాసన పోయే వరకు. కుక్కర్లో కాబట్టి 2-4 విజిల్స్కి ఖచ్చితంగా రావాలండి. బాగా బాయిల్డ్ అవుతుందని 4 విజిల్స్ రానియండి. ఇవి నేతవైతే ఒక 3 విజిల్స్ చాలు. కొంచెం ముదురు ఉన్నాయి కాబట్టి 4 విజిల్స్. మసాలా అంతా యాడ్ చేసుకొని ఒక 3 మినిట్స్ అలా యాడ్ చేసేసుకొని, కొంచెం మీకు థిక్ గ్రేవీ కావాలంటే కొంచెం వాటర్ తక్కువ వేసుకోండి. అదే కొంచెం ఎక్కువ గ్రేవీ కావాలంటే కొంచెం వాటర్ ఎక్కువే యాడ్ చేసేసుకోండి.